పార్టీ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదుమెట్ల బాలరాజు యాదవ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు తొలి వెలుగుతో. ఒకసారి బాలరాజు యాదవ్తో మాట్లాడదాం. బాలరాజు యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, వినిపిస్తుందా బాలరాజు యాదవ్ గారు? హలో, వినిపిస్తుందా? వినపడుతుందా? వినిపిస్తుంది. ఒక్కసారిగా హరీష్ రావు గారి కారుపై జరిగినటువంటి దాడిని మీరు ఎట్లా చూస్తారు? ముందుగా శ్రీశైలం గారు తొలి వెలుగు ప్రేక్షకులకి, తొలి వెలుగు అదేవిధంగా మరి ముందుగా నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా ఈ రోజు ఖమ్మం జిల్లాలో హరీష్ రావు మంత్రి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. వారి బృందం పైన, మా మంత్రుల బృందం పైన, మా ఎమ్మెల్యేల బృందం పైన, ఎమ్మెల్సీల బృందం పైన, మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, కార్యకర్తల పైన కాంగ్రెస్ చేసినటువంటి దాన్ని సంపూర్ణంగా ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ శ్రీశైలం గారు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, 64 సీట్లు ఇచ్చారు. మాకు ఇవాళ ప్రతిపక్ష హోదా తోటి ఇలా 39 స్థానాలు మాకు చెప్పినారు. ఇవాళ ప్రజలకు ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పేసి ఇవాళ మమ్మల్ని ఆ బాధ్యతలో కూర్చోబెట్టారు. ఇవాళ ప్రతిపక్ష పాత్రగా ఇవాళ ఖమ్మం జిల్లా ఏదైతున్నాయో, ఒకవైపు జేసీబీ డ్రైవర్ సుబాన్ ఖాన్ ఏదైతే 9 మందిని రక్షించిన సందర్భం ఒకవైపు కనపడతా ఉంటే, ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అధికారంలో ఉండి, ముఖ్యమంత్రి పీటర్స్ పార్టీ చేతిలో ఉండి, మంత్రులందరూ కూడా ఇవాళ క్యాబినెట్ లో పనిచేస్తూ ఇలా కనీసం ఒక్క మనిషిని కూడా కాపాడే పరిస్థితి లేదనే దాని మీద ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కామెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఏం కామెంట్స్ జరుగుతూ ఉన్నాయి? మీకు ఎందుకు దొరకలేదు? ధైర్యంతో 9 మందిని కాపాడిండే, ఆ దెబ్బ రాలేదు, హెలికాప్టర్ తీసుకొచ్చే అనే అంశం ఇలా చర్చింది. కాబట్టి ఇలా 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో పనిచేస్తా ఉన్నారు. ఒకవైపు శ్రీనివాసరెడ్డి గారు, ఒకవైపు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి తుమ్మల వీళ్ళంతా కూడా కీలక మంత్రులే, ఇలా కీలకంగా ఉన్నటువంటి నాయకులే. వీళ్ళ ఖమ్మంలో జరుగుతున్నటువంటి దారుణాల పైన, ఖమ్మంలో జరుగుతున్నటువంటి ఇలా వరద పరిస్థితి పైన కానీ, ఖమ్మం ఈ యొక్క టోటల్ ఈ నష్టం పైన ఎందుకు వీళ్ళు పట్టించుకుంటారు అనేది అలా చర్చలు లేవనెత్తా ఉన్నారు. అటు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక స్పీచ్ లో మాట్లాడుతూ, కేటీఆర్ గారు మీరు అమెరికాలో ఉన్నారు, మీరు పోయి అమెరికాలో అంటే అమెరికా పర్యటన అనేది వరదలు వర్షం రాకముందు, కాబట్టి వారిని ఏమన్నారు, మీరు అన్నారు. ఎస్, ఒక్కసారిగా కొంత బాలరాజ్ యాదవ్ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఓవరాల్ గా ఒక్కసారిగా ఈ యొక్క మాజీ మంత్రి కారుపై జరిగినటువంటి దాడినైతే ఒక్కసారిగా అందరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అసలు ఏం జరిగింది ఖమ్మంలో అన్నటువంటి హైటెన్షన్ అయితే క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు మరి హరీష్ రావు అక్కడ జరిగినటువంటి దాడి గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పటికే ఆ దాడిలో గాయపడినటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటని తెలుసుకునేదానికి ఆ హరీష్ రావు గారి దగ్గరలో ఉన్నటువంటి వారి క్షతగాత్రుల దగ్గరికి హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఆ విజువల్స్ ని ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద ప్లే చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు హాస్పిటల్ లోపలికి వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద అసలు ఎట్లా హరీష్ రావు గారికి సంబంధించి ఎంతమంది అక్కడికి వెళ్ళారు, అక్కడ ఎంతమంది మీద దాడి జరిగింది, ఆ దాడిలో గాయపడినటువంటి క్షతగాత్రులు ఎవరైతున్నారో వాళ్ళను ఒక్కసారిగా హరీష్ రావు లోపలికి వెళ్ళి వాళ్ళ పూర్తి బాగోగులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. విజువల్స్ లో మనం చూస్తున్నాం అసలు ఏం జరిగింది, ఎక్కడ మీకు ఇబ్బంది అయినట్టు ఆయన తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హరీష్ రావు కారుపై కూడా దాడి జరిగింది, ఆ కారుపై ఆ గ్లాసు బ్రేక్ అయినటువంటి విజువల్స్ కూడా మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు అయితే ఇది కాంగ్రెస్ నేతల పనే, కాంగ్రెస్ గుండాల పని అంటూ వాళ్ళు ఒక్కసారిగా వాపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వేదిక ఏదైనా ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఈ రాజకీయంగా ఏమైనా ఉంటే ఎదుర్కోవాలి తప్ప ఖచ్చితంగా ఈ రకమైనటువంటి దాడులు మేము ఖండిస్తామంటూ కూడా హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇతర నేతలంతా కూడా అదే మాట
చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఓవరాల్గా ఏది ఏమైనా కూడా ఒక్కసారిగా ఖమ్మం రాజకీయాలన్నీ హీటెక్కినట్టు తెలుస్తోంది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా హీటెక్కిపోయినటువంటి సిచ్యువేషన్ మనం తాజాగా చూస్తున్నాం. ఇదే దాడి మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని